మన ఇంట్లో ఏం జరుగుతోంది అన్నదానికంటే పక్కింట్లో ఏం జరుగుతోంది అన్నది తెలుసుకోవడం మీదే కొందరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మామూలుగా అయితే ఇది తప్పే. కానీ టెక్నో రంగంలో ట్రెండ్స్ని ఫాలో అవ్వాలంటే మాత్రం మనం ఏం ఆలోచిస్తున్నాం అన్నదానికంటే లోకం ఏం ఆలోచిస్తోంది అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది వ్యాపారపరంగా కూడా ఉపయోగపడే విషయం. ఉదాహరణకి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నారనుకోండి, జనం ఎలాంటి వీడియోలు చూస్తున్నారు అనేది తెలుసుకుంటే మీరు ఏ రకం ఛానల్ పెట్టాలో నిర్ణయించుకోవడానికి ఆ డేటా హెల్ప్ చేస్తుంది. ఆ రకంగా ఇప్పుడు కొత్త తరం డౌన్లోడ్ ట్రెండ్స్ చూస్తే మనకి ఎన్నో లోతైన విషయాలు తెలుస్తాయి. అలా యూత్ ట్రెండ్స్ గురించి ప్రపంచానికి చెప్పిన ఓ చిన్న పరిశోధన ఇది. ప్రపంచంలో ఇప్పుడు ఏ విషయాలకి క్రేజ్ ఉందో యూత్ డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ చెప్పేస్తున్నాయి. మరి ఏంటి యాప్స్, ఏంటి ఆ క్రేజ్, ఇదే తెలుసుకోండి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్నది అంచనా వేయాలంటే ముందు మన చుట్టూ ఉన్న లోకం ఎలా మారిందో తెలుసుకోవాలి. లోకం ఎలా మారిందో తెలుసుకోవాలంటే కొత్త తరాన్ని గమనించాలి. అప్పుడే ఫ్యూచర్ని అంచనా వేయగలం. అలా అంచనా వేయడం కోసం పరిశోధకులు లెక్కలోకి తీసుకున్న తరమేదో తెలుసా? జెన్జీ. దీన్నే జనరేషన్ జీ అని, జనరేషన్ జెడ్ అని అంటారు. ఈ తరాన్ని జూమర్స్ అనే పేరుతో పిలుస్తారు. 1997, 2012 మధ్య పుట్టిన వాళ్లే జూమర్స్ అంటే. ఈ యువతరం యాప్ డౌన్లోడ్ టేస్ట్ను బట్టి ఈ తరం అభిరుచులు ఎలా ఉన్నాయి అన్నది అంచనా వేశారు ప్యూ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు. ప్యూ రీసెర్చ్ సెంటర్ అనేది అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉంది. ఇది స్వతంత్ర పరిశోధన సంస్థ. నిత్యం రకరకాల సామాజిక అంశాల మీద గణాంకాలు సేకరిస్తూ ఉంటారు వీళ్ళు. వివిధ రకాల ట్రెండ్స్ గురించి అంచనాలు వేస్తూ ఉంటారు. తాజాగా యువతరం అతి ముఖ్యంగా వాడుతున్న టాప్ టెక్నాలజీ టూల్స్ మీద వీళ్ళు పరిశోధన చేశారు. దాంట్లో తేలిన ఇంట్రెస్టింగ్ విషయాలే ఇవన్నీ. అసలు ఈ కొత్త తరం జెన్జీ ఏం కోరుకుంటోంది? 2024లో వీళ్ళు డౌన్లోడ్ చేసిన టాప్ యాప్స్ ఏవి? వాళ్ళు ఆ యాప్స్ని ఎందుకు ఇష్టపడ్డారు? ఆ యాప్స్లో కూడా వేటిని ఎక్కువ ఇష్టపడ్డారు? షాపింగ్, డిస్కౌంట్స్, వీడియో ఎడిటింగ్, రిలేషన్స్, ఫాస్ట్ ఫ్యాషన్, గేమిఫికేషన్, ఇలా ఏ విషయానికి ప్రయారిటీ ఇచ్చారు? ఈ కొత్త తరం డిజిటల్ సమాజం మీద పరిశోధనలు చేసి ఇలాంటి విషయాలు ఎన్నో తేల్చారు ఈ పరిశోధకులు. ప్రస్తుతం ప్రపంచంలో మొబైల్ ఫోన్ టెక్నాలజీని అతి ఎక్కువగా వాడుతున్న తరం జెన్జీ. ఈ జూమర్స్ ఈ ఏడాది డౌన్లోడ్ చేసిన 50 టాప్ యాప్స్ ఆధారంగా ఈ పరిశోధన జరిగింది. ఈ 50 యాప్స్లో కూడా ప్రధానమైనవి తీసుకుంటే టేము, టిక్టాక్, యూట్యూబ్, ఇంకా మెటా ఫ్యామిలీ యాప్స్ టాప్లో ఉన్నాయి. కాబట్టి యువతరం దేనికి ప్రాధాన్యం ఇచ్చింది అంటే గేమిఫికేషన్, ఫ్యాషన్, వీడియో కంటెంట్, ఇంకా ఆన్లైన్ సేల్స్ ఇలాంటి వాటికే ఇంపార్టెన్స్ ఇచ్చిందని తేలింది. ఇక్కడ టేము యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓవరాల్గా చూస్తే టేము యాప్ టాప్గా వచ్చింది. టేము అనేది అమెరికాలో యువతకి సూపర్ డిస్కౌంట్ ధరలతో వివిధ వస్తువులు అందించే ఓ ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. 42 మిలియన్ డౌన్లోడ్స్ దీనిని టాప్కి చేర్చాయి. అమెరికాలో టేము అత్యంత పాపులర్ యాప్. ఇక టిక్టాక్. కొన్ని దేశాల్లో దీని మీద నిషేధం ఉన్నప్పటికీ 33 మిలియన్ డౌన్లోడ్స్తో ఇది టాప్ 2 ప్లేస్లో ఉంది. 18 to 24 వయసుల వాళ్ళకి ఇది ఫేవరెట్ అయిపోయింది. ఫన్నీ వీడియోలు అనగానే యూత్లో చాలా మంది ఇప్పటికీ టిక్టాక్కే ప్రయారిటీ ఇస్తున్నారట. ఇక యూట్యూబ్. యూత్లో యూట్యూబ్ది 3rd ప్లేస్. యూత్ వరకు తీసుకుంటే దీన్ని డౌన్లోడ్స్ 14 మిలియన్స్. యూత్లో చాలా మంది యూట్యూబ్ని కేవలం షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలు చూడటానికి మాత్రమే వాడుతున్నారట. ఇక తర్వాతి స్థానాల్లోని యాప్స్ తీసుకుంటే మెటా సంస్థ ప్రవేశపెట్టిన చాట్ అండ్ కమ్యూనికేషన్ యాప్, థ్రెడ్స్, అలాగే వాట్సాప్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, మెటా ఫ్యామిలీ యాప్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇక గూగుల్ యాప్స్ని కూడా యూత్ ఎక్కువగానే డౌన్లోడ్ చేసుకుంటున్నారు. గూగుల్ అదేనండి, వెబ్ సెర్చ్ కోసం వాడే గూగుల్ మెయిన్ యాప్. అది ఇంకా వెబ్ బ్రౌజింగ్ కోసం గూగుల్ బ్రౌజర్, క్రోమ్ యాప్, వీడియో కాన్ఫరెన్స్ కోసం గూగుల్ మీట్, డాక్యుమెంట్లు స్టోర్ చేసుకోవడానికి వాడే క్లౌడ్ స్టోరేజ్ యాప్, గూగుల్ డ్రైవ్, ఇంకా గూగుల్ ఫొటోస్ వీటన్నిటిని యూత్ బాగా వాడుతున్నారు. ఇక ఈ మధ్య చాట్ జీపీటీకి క్రేజ్ పెరిగింది. 24.63 మిలియన్ డౌన్లోడ్స్తో అది కూడా యూత్ ఫేవరెట్ లిస్ట్లోకి చేరింది. ఇక 21.72 మిలియన్ డౌన్లోడ్స్తో వీడియో ఎడిటింగ్ యాప్ క్యాప్కట్ని యూత్ బాగా వాడుతున్నారు. వాళ్ళ ఫేవరెట్ వీడియో ఎడిటింగ్ యాప్ అదే. ఓవరాల్గా యూత్ని అతి ఎక్కువగా ఆకర్షించిన అంశాలు ఏంటంటే గేమిఫికేషన్, ఆన్లైన్ షాపింగ్, వీడియో కంటెంట్. టేము షాపింగ్ యాప్. దీని ద్వారా షాపింగ్ని చాలా త్వరగా, కన్వీనియంట్గా చేసుకోవచ్చని ఈ తరం భావిస్తోంది.
వాళ్ళు కోరుకున్న స్పీడ్ ఈ యాప్ల్లో ఉంది మరి. ఇక వీడియో పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా టిక్టాక్, యూట్యూబ్, క్యాప్కట్లకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక సామాజిక సంబంధాల విషయంలో మాత్రం మెటా యాప్స్కే వీళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. టేము విషయమే తీసుకోండి. దీనిని యూత్ అంత ఎక్కువగా ఎందుకు ఇష్టపడుతున్నారు? ఎందుకంటే దానికి కారణం గేమిఫికేషన్. అదే చెబుతున్నారు పరిశోధకులు. అసలు గేమిఫికేషన్ అంటే ఏమిటి? ఒక విషయాన్ని బోర్ కొట్టకుండా ఆసక్తికరమైన గేమ్గా మార్చడాన్నే గేమిఫికేషన్ అంటారు. టేము అనేది ఒక ఈ-కామర్స్ ప్లాట్ఫామ్. దీనిలోని కొన్ని గేమిఫికేషన్ ఫీచర్స్ యూజర్లకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి. అంటే టేము యాప్ షాపింగ్ అనే దాన్ని ఆసక్తికరమైన గేమ్గా మార్చింది. ఫర్ ఎగ్జాంపుల్, టేము యాప్లో కొన్ని గేమిఫికేషన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రత్యేకించి తక్కువ ధరల ఆఫర్లు, రివార్డులు, రిఫరల్స్ ద్వారా ఇది వినియోగదారులను ఆకర్షిస్తుంది. అక్కడ ఆ ఎలిమెంట్స్ వాడుకుంటూ కస్టమర్లు లాభాలు, డిస్కౌంట్లు పొందవచ్చు. ఇవే ఈ జూమర్స్ తరాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. సరే, ఈ పరిశోధనకి ఈ జెన్ జీ తరాన్ని మాత్రమే ఎందుకు తీసుకున్నారు? అదే చూద్దాం. జూమర్స్ తరానికి ముందున్న వాళ్ళని మిలేనియల్స్ అనే పేరుతో పిలుస్తారు. అయితే వాళ్ళు టెక్నాలజీలో కొంత వెనకబడ్డ తరం అని పరిశోధకులు అంటున్నారు. ఎందుకంటే మిలీనియల్స్ అనేవాళ్ళు 1981, 1996 మధ్య పుట్టిన వాళ్ళు. అమెరికా పరంగా తీసుకుంటే 9/11 దాడులు, 2008 నాటి ఆర్థిక మాంద్యం ఇవన్నీ చూస్తూ పెరిగారు వాళ్ళు. ఆ తర్వాత వచ్చిన జెన్జీ వాళ్ళు మాత్రం పూర్తిగా టెక్నాలజీతోనే పుట్టారు. వీళ్ళకి స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ఇవన్నీ అతి చిన్నప్పటి నుంచే అలవాటు. అందువల్ల ఈ తరం అభిప్రాయమే కొత్త తరం అభిప్రాయంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే పరిశోధకుల భావన. సరే, ఇప్పుడు యూత్ ఇష్టాలు ఏంటన్నది మరికొంత డీప్గా చూస్తే, యూత్ వాడుతున్న సోషల్ మీడియా యాప్స్లో టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, ఫేస్బుక్ ఇవి మాత్రమే కాదు, స్నాప్చాట్, రెడిట్, పింట్రెస్ట్, ఎక్స్, లెమన్8 కూడా కనిపిస్తున్నాయి. అలాగే మెసేజింగ్ అండ్ కమ్యూనికేషన్ యాప్స్లో వాట్సాప్, మెటా మెసెంజర్ తర్వాత టెలిగ్రామ్కి క్రేజ్ ఉంది. ఇక స్ట్రీమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాప్స్ మాటకొస్తే యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్, మ్యాక్స్, పికాక్ టీవీ, షార్ట్ మ్యాక్స్, స్పాటిఫై ఇవన్నీ యూత్ ఇష్టపడుతున్నారు. ఈ కామర్స్ అండ్ షాపింగ్ యాప్స్లో టెము తర్వాతి స్థానంలో అమెజాన్ ఉంది. ఇంకా ఫ్యాషన్ వస్తువుల కోసం యూత్ షిన్, జారా లాంటి యాప్స్ కూడా వాడుతున్నారు. నైక్, డిపాప్, పోష్మార్క్, ఈబే ఇవి కూడా యూత్ క్రేజ్ ఉన్న యాప్సే. ఏనాటిదో అయిన ఈబేకి ఇప్పటికీ యూత్లో క్రేజ్ ఉండటం గొప్ప విశేషమే. మంచి కెమెరా ఫోన్స్ వస్తున్న ఈ కాలంలో ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్ యాప్స్ తప్పనిసరి. వీటిలో క్యాప్కట్ ది టాప్ ప్లేస్. దాని తర్వాత ప్లేస్ స్నాప్సీడ్ది. అలాగే VSCO, లైట్ రూమ్ యాప్స్ని కూడా యూత్ బాగా వాడుతున్నారట. ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ యాప్స్ మాటకొస్తే ఎడ్యుకేషన్ గైడెన్స్ కోసం, అలాగే కెరియర్ గైడెన్స్ కోసం AI అసిస్టెంట్ చాట్ జీపీటీనే ఎక్కువగా వాడుతుంది యూత్. ఆ తర్వాత స్టడీ యాప్ గౌత్ కూడా యూత్లో బాగా పాపులర్ అయింది. అనేక భాషలు నేర్చుకోవడం కోసం డ్యూలింగో, ఆన్లైన్ కోర్సుల కోసం కోర్షియా ఖాన్ అకాడమీ ఇవన్నీ వాడుతున్నారు జనరేషన్ జీ వాళ్ళు. ఫైనాన్స్ అండ్ పేమెంట్స్ యాప్స్ మాటకొస్తే ఆన్లైన్ పేమెంట్స్ విషయంలో పేపాల్ని ఎక్కువగా నమ్ముతున్నారు. అది ఎప్పటి నుంచో ఒక రిలయబుల్ యాప్. ఇక బిల్లులు పంచుకోవడానికి పేమెంట్ యాప్ వెన్మో, డబ్బు పంపడానికి క్యాష్ యాప్, స్టాక్ ట్రేడింగ్ యాప్ రాబిన్హుడ్, ఇంకా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కోసం కాయిన్ బేస్ ఇవన్నీ యూత్ ఫేవరెట్స్. మొత్తం మీద ఈ యాప్ డౌన్లోడ్స్ విశ్లేషణ ప్రకారం ఈ తరం గురించి సింపుల్గా తెలిసే విషయాలు ఇవే. వారి సామాజిక జీవితం ప్రధానంగా ఆన్లైన్ పైనే నడుస్తోంది. ఈ తరం వాళ్ళు ఏ విషయంలో అయినా విశ్వసనీయ సమాచారం కోరుకుంటున్నారు. పూర్తిగా తెలుసుకోకుండా దేనిని నమ్మడం లేదు. అలాగే నిత్యం తమ స్కిల్స్ పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం ఫ్రీగా లేదా తక్కువ ఖర్చుతో దొరికే ఎడ్యుకేషన్ని ఇష్టపడుతున్నారు. సోషల్ రిలేషన్స్ మాటకొస్తే టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్స్కి కూడా క్రేజ్ ఉంది. దీన్ని బట్టి ఈ తరం కొత్తగా స్నేహాలు చేసుకోవడం, సంబంధాలు ఏర్పరచుకోవడాన్ని ఇష్టపడుతుందని అర్థమవుతోంది. వీటన్నిటితో పాటు ఫిట్నెస్, యోగా, మైండ్ఫుల్నెస్ వీటిని కూడా యూత్ బాగా కోరుకుంటున్నారు. యూత్ యాప్స్ వినియోగం చూస్తే వీళ్ళకి గత తరాల కంటే ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ ఎక్కువ అని తెలుస్తోంది. మొత్తం మీద తాజా డౌన్లోడ్ ట్రెండ్స్ ఆధారంగా ప్యూర్ రీసెర్చ్ సెంటర్ చేసిన పరిశోధన కొత్త తరం ఆశల్ని, ఆకాంక్షల్ని ప్రపంచం ముందు ఆవిష్కరించిందని చెప్పవచ్చు.